ఒక్కరు కూడా పూజ చేసుకోండి చెబుతానే ఉన్నాను. ఇప్పటివరకు 700 వీడియోలో పెడతానే ఉన్నాను. మా కుటుంబంలాగా నేను కూడా పచ్చగా ఉన్నాను, చక్కగా మీరు కూడా పచ్చగా ఉంటారని. నేను చాలామందిని కూడా అనారోగ్యాలతో ఉన్నవారిని ఆరోగ్యాలుగా చేసి ప్రాణాలు నిలబెట్టాను చాలా వరకు. మీరు కూడా కుటుంబంలో కొన్ని ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి. అవి మన విధిరాత రాసి ఉంటే కొన్ని వస్తాయి, కొన్ని లేదు. అకస్మాత్తుగా మనం ఏదైనా వ్యాపారం చేస్తున్నా దాంట్లో లాసిపోవడం, కుటుంబంలో వివాదాలు జరుగుతాయి, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కొంతమంది చేయాలని చేస్తూ ఉంటారు ఇలా కుటుంబాలు పాడు చేయాలని. అలాగే నేను చెప్పేది ఏమిటంటే, మనం చేతనైతే 10 మందికి సాయం చేయాలి, కానీ కీడు చేయకూడదు. అర్థమైందా? అలాగే చేసినందువల్ల ఇవాళ వాడిని నాశనం చేసామని అనుకున్నారనుకోండి, వాడి కన్నీటి బొట్టు, వాడి ఆకలి కేకలు బాగా చూసు, వాడికి ఆకలి కేకలు ఉంటాయి చూసావా ఈ పొట్టలో, ఈ ఘోష వాళ్ళ కుటుంబం పిల్లల తరానికి కూడా పాకిద్దండి. అది బ్రహ్మ కూడా తప్పించలేడు. నేను చెప్తున్నది బ్రహ్మ వల్ల కూడా కాదు. అర్థమైందా? ఎందుకంటే భగవంతుడు నిన్ను పుట్టి 4 అడుగులు వేసి చక్కగా 5 ఏళ్ళు ఇచ్చాడు, 2 కాళ్ళు ఇచ్చాడు, తినరా బాబు అని చెప్పాడే కానీ వాడు పైకి వస్తుంటే వాడిని నాశనం చేయని చెప్పలా. అర్థమైందా? నీకు ఏదైనా ద్రోహం జరుగుతుందనుకో, భగవంతుడు అనుకో, ఆయన చూస్తాడు. అర్థమైందా? కాదండి అన్నారనుకోండి, మాకు ఇంకా బాగోట్లేదు అన్నారనుకోండి, మాలాంటి వాళ్ళ దగ్గరికి, నా దగ్గరికి రమ్మని చెప్పను. నాది కూడా రావాలనుకుంటే నా వీడియో కింద నా ఫోన్ నెంబర్ ఉంటాయి, ఫోన్ చేయండి. నా కాడికి వచ్చిన అందరూ కూడా పచ్చబడిపోయిన వాళ్ళే, అనారోగ్యాలతో వచ్చిన ఆరోగ్యం ఉన్నవాళ్ళే. అలాగే ప్రతి ఒక్కరు నా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. కానీ మీరు పూజ అనేది చాలా గట్టిగా చేసుకుంటేనే మీరు ఒడ్డెక్కగలుగుతారండి. అర్థమైందా? చేస్తున్నాములే అనుకుంటే కుదరదు అది. అర్థమైందా? మీరేంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా, నేను విమర్శించకూడదు కానీ చాలామంది గుళ్ళకి వెళ్తూ ఉంటారే కానీ ఆ గుళ్ళకి వెళ్ళిన కాడ ఒక శుభ్రాలు లేకుండా వెళ్ళటం, ఏదో కాయ తీసుకెళ్తే ఏదో కొట్టాం అయిపోయింది, అలా రాకూడదు. నేను చెప్పినట్టుగా చక్కగా పూజ విధానంగా చేసుకొని మీ కుటుంబాన్ని శుద్ధిపరుచుకునే మార్గాలు చేసుకోండి. అలాగే ప్రతి ఒక్కళ్ళు నా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. జై నాగు నమః. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర. శివపర విఘ్నేశ్ మహారాజ్ కి బాల గణపతి నమః. గండాలయ స్వామి స్వామి జై తల్లి. ఓం నా తండ్రి నాగుకి జై, నాగమ్మ తల్లికి జై, అమ్మ తల్లికి జై మాత. ఓం నమో నాగేంద్రీ నమః. ఓం తల్లి మాతాకి జై. ఓం నా తల్లి నాగమ్మకి జై, నా తండ్రి నాగుకి జై. ఓం నమో నాగేంద్రాయ. ఓం తల్లి మాతాకి జై. ఓం భగవతే నమః. ఓం తల్లి మాతాకి జై. ఓం నా తల్లి నాగమ్మకి, నా తల్లి నాగుకి జై, నా తల్లి కామాఖ్య తల్లికి జై, అమ్మల గన్నమ్మకి జై నాగు. ఓం భగవతి నమః. నమో నాగేంద్రీ నమః. ఓం కామాఖ్య తల్లి నమః. నమో ఆదిశేషాయ. ఓం తల్లి మాతాకి జై, అమ్మ తల్లికి జై, అమ్మగన్నమ్మ తల్లికి జై. ఓం నా తండ్రి నాగుకి జై. ఓం కామాఖ్య తల్లి మహానాథ నాగుకి, నాగమ్మ తల్లి, లక్ష్మమ్మవారికి, సకల శక్తి సకల వెలుగొండమ్మ తల్లి మాతాకి జై. ఓం తల్లి మాతాకి, నా తల్లి కామాఖ్యకి, అమ్మ తల్లికి, అమ్మగన్నమ్మ తల్లికి జై తల్లి, జై మాత. ఓం కామాఖ్య తల్లి నమః. ఓం నమో నాగేంద్రాయ నమః. ఓం భగవతే
कामाख्य तल्ले नमः। ओम नागंदी नागो की जय, लक्ष्मण की जय माता, जय तल्ली माता की जय, जय माता।